సంక్షేమ పథకాలు చేసినటువంటి సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారిపై సిట్టు విచారణ పేరుతోటి వేధింపులకు గురి చేయడం అనేది దారుణమైన విషయం. ఇంకొకటి, రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధి పదంలో నడిపించినటువంటి కేసీఆర్ గారిపై మరి ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని కూడా కనీసము నేను ఆ నందినగర్కు రాలేను, నేను ఉన్న కాడికి వచ్చి విచారణ చేయమని చెప్పేసి అన్నా కానీ ఈ దరిద్రపు ఆలోచనతోటి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా సాధించడం కోసం ఈరోజు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ మరి శ్రేణులు మొత్తం కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చినాయి. ఈ విషయాన్ని ఇంతటితోటి ఈ సిట్టు విచారణ ఆపేసి అలాంటి కేసులు లేకుండా ఎత్తివేస్తే తప్ప లేకపోతే రాష్ట్రం బగబగలాడే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ విచారణ ఇమ్మీడియట్ గా నిలిపివేయాల్సిందిగా అభ్యర్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశం పెద్దలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.